అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, గుడ్ మార్నింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈరోజు? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ భేటీ సాగనుంది. క్యాబినెట్ భేటీలో ఏదైతే బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలుపనున్నారు. బడ్జెట్కు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఓటాన్ అకౌంట్లో 2.75 crores ఏదైతే 2,75,000 కోట్ల రూపాయలను ఓటాన్ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా దానికంటే కొంచెం ఎక్కువగా అంటే 2.75 crores నుంచి 2,70,000 కోట్ల వరకు కూడా ఉండే అంచనా కనబడుతుంది. దీనికి సంబంధించి బడ్జెట్లో ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోదం తెలపడం జరుగుతుంది. 9 గంటలకే ఇప్పుడు క్యాబినెట్ హాల్లో ఏదైతే అసెంబ్లీ హాల్లో దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా సాగడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా రానున్నారు. మొత్తంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ఇక్కడ బడ్జెట్ని ఇక్కడ పెట్టనున్నారు. అలాగే శాసన మండలికి సంబంధించి దుద్దిల శ్రీధర్ బాబు అక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 50,000 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే సంక్షేమంకి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మరొక 50,000 కోట్లు, నీటిపారుదలకు సంబంధించి కూడా మరికొన్ని కేటాయింపులు ఉండే అవకాశం కనబడుతుంది. దాదాపుగా ఓటాన్ అకౌంట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ విధంగానైతే నిధులు కేటాయింపు ఇవ్వడం జరిగిందో అదే దాదాపుగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే నిన్న 2 రోజుల కిందట కేంద్ర బడ్జెట్ ఏ విధంగానైతే బడ్జెట్ కేటాయింపులు ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం వల్ల నిధులకు సంబంధించి గతంలో ఓటాన్ అకౌంట్ ద్వారా 2024-25కు సంబంధించి
రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఆ నిధులను కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపుగా 41,000 కోట్ల వరకు కేంద్రం నుంచి వస్తాయనుకున్నారు. కానీ మాత్రం ఇప్పటి వరకు కూడా ₹1 రాకపోవడంతో దాన్ని మరి తీసివేయడమా, ఏ విధంగా దాన్ని కూర్పులు చేశారనేది కూడా బడ్జెట్ ఏదైతే కేబినెట్ చర్చించనున్నారో దీనికి సంబంధించి మొత్తంగా క్యాబినెట్కి సంబంధించి ఈ అప్రూవల్కి చూసుకున్నట్టయితే 2.75 అంటే 2,75,000 కోట్ల నుంచి కూడా 2,90,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. సో మొత్తంగా 12 గంటల ప్రాంతంలో బడ్జెట్ను ప్రతిపాదించారు. నిన్న సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, విభజన హామీలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఒక్కటి కూడా కేటాయింపులు లేకపోవడం పట్ల కూడా సభ అంతా కూడా ఏకపక్షంగా అందరూ కూడా తీర్మానాన్ని చేయడం జరిగింది. సభ్యులంతా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు చట్టపరంగా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ఏవైతే విభజన హామీలో రావాల్సిన నిధులు కావచ్చు, కేటాయింపులు కావచ్చు, ఒక్కటి కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులను కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా అన్ని పక్షాలకు సంబంధించిన వారందరూ కూడా డిస్కషన్ చేసి పూర్తి స్థాయిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పైన తెలంగాణ పట్ల అవలంబిస్తున్న వైఖరిని కూడా దుయ్యబట్టడం జరిగింది. మొత్తంగా మరికొద్దిసేపట్లో అంటే క్యాబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత దాదాపుగా 2,90,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని ప్రతిపాదనలు ఉన్నాయి. కాబట్టి అది ఆమోదించిన తర్వాత దాన్ని 12 గంటల ప్రాంతంలో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అంటే పార్టీలకు సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు బృందం అంతా కూడా మేడిగడ్డకు ప్రయాణించనున్నది. ఓటు